హల్లెలూయా! యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని అనంతమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మరొకసారి జీవము కలిగిన దేవుని మాటలు మీతో పంచుకోవటానికి, దేవుడిచ్చిన ఈ అమూల్యమైన సమయానికి నిండు మనసుతో యేసయ్య నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళారా, అనేక సార్లు దేవుడు నీ జీవితంలో ఈ అద్భుతాలు చేస్తాడు. మరి దేవుడు ఈ జీవితంలో ఈ గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి మీరు చేయవలసింది ఏదైనా ఉందా అంటే, కేవలం మీరు దేవుని నమ్ముట వలన ఇటువంటి అద్భుతాలు మీ జీవితంలో పొందుకుంటారు అని మనం ఎవరితోనైనా చెబితే, నిజంగా వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఉన్న ఆ రిప్లై అనేక మంది జీవితాల్లో ఉన్న చెప్పే సమాధానం ఏ రీతిగా ఉంటది అంటే ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు చెప్తారు, విశ్వాసము ఉంచాలని ఆశపడతాం. కానీ మేము విశ్వాసం ఉంచలేకపోతున్నాం. లేకపోతే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏమని అంటే, "అయ్యా! మాకు విశ్వాసం ఉంచలేకపోతున్నాం. కష్టంగా ఉంది" అని చెప్తూ ఉంటారు. ఇంకా బాగా చెప్పాలి అంటే, "మా చేత కాడం లేదు" అనే మాట వింటూ ఉంటాం ప్రియమైన వాళ్ళరా. అయితే చాలామంది మేము విశ్వాసం ఉంచలేకపోతున్నాం. మా చేత కాడం లేదు అన్న మాట చెప్తుర్రు. మరికొంతమంది ఎవరికోలే ఈ విశ్వాసం అనేది ఉంటుంది. సో, వారు మాత్రమే అద్భుతాలు పొందుకుంటారు అన్న ఒక డెసిషన్‌లకి కూడా రావడం ప్రారంభిస్తూ ఉంటాం. అయితే మన జీవితాల్లో ప్రేమైన వాళ్ళ విశ్వాసం అనేది ఉంటది. కానీ ఎందుకో మనం అనేక సార్లు ఏ రీతిగా ఉంటామంటే, ఇది మనకు కాదులే, మన వల్ల కాదులే అనుకుంటూ ఉంటాం. నిజంగా నాకు అనిపిస్తది ప్రేమైన వాళ్ళ, ఏమని అంటే, ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏ రీతిగా వెళ్తాం? ఆ డాక్టర్ బాగు చేస్తాడని వెళ్తాం. అంతేనా? ఖచ్చితంగా ప్రేమైన వాళ్ళ, ఆ డాక్టరు బాగు చేస్తాడని మనం వెళ్ళడం ప్రారంభిస్తాం. ఆ తరువాత ఆయన ఇచ్చిన టాబ్లెట్ ఎందుకేసుకుంటాం? ఆయన చెప్పిన టయానికి ఎందుకేసుకుంటాం అంటే, ఇది తినడం వల్ల నాకు బాగవుతది. అంటే ఒక నమ్మకం ప్రేమ వల్ల. ఇంక ఒకవేళ ఆ డాక్టర్ స్కానింగ్ చేసుకొని రండి అంటే, స్కానింగ్‌లో ఇంకా స్పష్టంగా కనపడతది. తద్వారా నేను బాగుపడతాను. అంటే ప్రతీదీ కూడా ఏ రీతిగా అంటే, ఆయన చెప్పిన మాట ఎంతో నమ్మకంగా మనం పాటించడం ప్రారంభిస్తాం. అంత మాత్రమే కాకుండా ఒక డాక్టర్ దగ్గరికి మరి ఇంతగా ఎందుకు నమ్ముతున్నావు అని మనం అడిగితే, వాళ్ళు చెప్పే మాట, ఆ డాక్టర్ చాలా ఎక్సలెంట్ పర్సన్. సో, ఆ వ్యక్తి గురించి నేను ఎంక్వైరీ చేసినప్పుడు, లేకపోతే ఆ వ్యక్తి గురించి నేను తెలుసుకున్నప్పుడు, ఆయన నిజంగా అనేక మంది ఆ జబ్బు కలిగిన వారు బాగయ్యారు. కాబట్టి చాలామందిని చూస్తుంటాం. ఈ డాక్టర్‌ని అదే డాక్టర్‌కెళ్ళి ఎందుకంటే, ఆ డాక్టర్ బాగు చేస్తాడని నాకొచ్చిన ఫీడ్‌బ్యాక్ అది అని చెప్తూ ఉంటారు. మరి ఒక డాక్టర్ విషయంలో ఆ ఫీడ్‌బ్యాక్‌ని నమ్మి ఆయన దగ్గరికి వెళ్లి ఆయన మీద అంత విశ్వాసం ఉంచే మనము, సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్ని అద్భుతాలు ప్రవీణ వాళ్ళరా! ఎన్ని అద్భుతాలు మన కళ్ళ ముందు చేస్తున్నాడు. ఎన్ని అసాధారణమైన దేవుని కార్యాలు మనం చూస్తున్నాం. అయినా కూడా అనేక సార్లు మనం నమ్మిక ఉంచలేని వారిగా ఉంటాం. అంటే మాకు రాదు అంటాం. కానీ డాక్టర్ దగ్గరికొచ్చినప్పుడు వచ్చింది యేసు ప్రభు దగ్గర ఉన్నటప్పుడు అదే నమ్మకంలో ఎందుకు ఉండలేకపోతుంటున్నాం? నిజంగా డాక్టర్ గురించి ఒకవేళ 10 మంది చెప్తే, యేసు ప్రభు గురించి కొన్ని లక్షల మంది చెప్తూ ఉంటారు ప్రేమ. అంటే ఎటు చూసినా కూడా మనకు ప్లస్‌కే కనపడుతూ ఉంటది. కానీ మనం నమ్మలేకపోతాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనం నమ్మిన యెడల దేవుని మహిమను చూసేవారిగా ఉంటాం ప్రేమ. కాబట్టి నిజంగా డాక్టర్‌ను నమ్మాం కదా! అదే రీతిగా ప్రభువా, నేను నీ యందు నమ్మిక ఉంచడానికి నాకు సహాయం చేయని ప్రార్థన చేద్దాం. తద్వారా ద్వారా దేవుని చేతిలోంచి అనేకమైన ఆశీర్వాదం. ఎంతమంది జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలు కోల్పోతున్నారంటే కేవలం నమ్మకపోవడం వల్లే. కేవలం నమ్మకం. తద్వారా నిజంగా అనేక ఆశీర్వాదాలు కోల్పోతుందా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండగా, ఈ రోజు నుంచి నిజంగా దేవుని మీద నమ్మకం ఉంచేవారిగా ఉన్నాం. తద్వారా అనేకమైన మామూలు అద్భుతాలు కాదు కదా, అసాధారణమైన అద్భుతాలు పొందుకునేవారిగా ఉండడం ప్రారంభించాం. తలలోంచి ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి, ఈ బంగారు పాదాలకి వందనాలు స్వామి. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడవు మీరే బాబు. కీర్తనీయమైన మా దేవానికి వందనాలు. వెల్పులలో మీ వంటి వారు లేరు. అయ్యా, పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేరు కనుక అయ్యా, అనేక సార్లు డాక్టర్ గురించి, ఒక మనిషి గురించి, మరొక మనిషి చెప్పిన మాట వింటాము కానీ,
ఒక మనిషి దేవుడు చేసిన అసాధారణమైన అద్భుతము గురించి విన్నా కూడా ప్రభువా, విన్నా కూడా అనేక సార్లు మా విశ్వాసం తగ్గిపోతుండగా దయతో క్షమించాలి. ఆ విశ్వాసం తగ్గిపోవడం వల్ల అనేక ఆశీర్వాదాలు మా జీవితంలోంచి కోల్పోతున్నారు. ఇక నుంచి ఆ రీతిగా కాకుండా తండ్రి, దేవుడు చెప్పిన మాటను నమ్మి ఆ ఆశీర్వాదం మేము పొందుకునేవారు. డాక్టర్ ఈ వ్యాధి నయమవుతుంది అని చెప్పినప్పుడు ఒక బలమైన విశ్వాసం ఏ రీతిగా వస్తుంది, మరి సర్వశక్తిమంతుడైన దేవుడు అయ్యా మా జీవితాలను అద్భుతాలు చేస్తాడు, మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని వాగ్దానములు ఇచ్చి ఉంటున్నాడు. ఆ దేవుడి మాట తప్పని వాడని నమ్మిన ఆయన ఎదుట ప్రార్థించి తద్వారా వాగ్దానములను స్వతంత్రించుకునే బిడ్డలుగా మార్చి మీరే మహిమ పొందాలి. ఎంతమంది జీవితంలో ఎన్ని వాగ్దానాలు ఉంటాయి, అవన్నీ యేసు క్రీస్తు నామంలో ఇప్పటి నుంచి నెరవేర్పు ప్రారంభమగును గాక. అట్టి విశ్వాసం ప్రతి బిడ్డలో కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఎదురు చూస్తున్న జాబ్స్ అయితేనే, కోర్టు కేసు అయితేనే, విజయం అయితేనే, అయ్యా తండ్రి మ్యారేజ్, లైఫ్ సెటిల్మెంట్, జాబ్స్ అయితేనే, ఎవ్రీథింగ్, సంతానం అన్న దీవెన అయితే అయ్యా యేసు నామములో గర్భఫలము దీవెన కలుగును గాక. యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. ఈ జీవితంలో మంత్ల వరకు కన్సీవ్ అగుదురు గాక. బలమైన నీ కార్యాలు జరిగించి మ్యారేజ్ కోసం అనేక దినాలుగా బాధపడుతున్నాను. యేసు నామములో మ్యారేజెస్ అవును గాక. యేసు కార్యం మీరే చేయండి. మరొక్కసారి గర్భఫలం అనుగ్రహించి మీరే పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీ గొప్ప కార్యం ఆర్థికంగా ప్రార్థన ద్వారా ఏ విధంగా సహకరిస్తున్నా జీవితాలకి దేవుని మేలు వచ్చును గాక. అట్టి బలమైన నీ కార్యం జరిగించి మేము పొందుమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.